నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు పొన్నగంటి ఆకు పొడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. పొన్నగంటి ఆకు చాలా అంటే చాలా మంచిది కదండి. అలా అని రోజు పప్పు పొన్నగంటి ఆకు లేదా ఫ్రై చేసుకొని తినలేము, అంత ఓపిక కూడా ఉండదు వండడానికి. కాబట్టి ఒకేసారి చక్కగా ఇలాగా పొడి చేసుకొని ఉంచుకుంటే ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ముందు కాస్త ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిదండి. పొడి కూడా సూపర్ వచ్చిందండి. నేను చెప్పినట్లే చేస్తే మీకు టేస్ట్గా పొనగంటి ఆకుతో పొడి చేసుకోవచ్చు. 2 ముద్దలు కలుపుకొని తిన్నారంటే అన్నం మొత్తం ఈ పొడితోటే తినేస్తారండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎలా చేశానో చూసేద్దాము రండి. ముందుగా పొనగంటి ఆకును శుభ్రంగా కడగండి. ఫస్ట్ ఇది ఒలుచుకునేటప్పుడు చూసుకోండి, చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి గ్రీన్ కలర్గా. కాబట్టి చక్కగా ఆకు చూసి మరి వలండి. తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి ఇలాగా జాలి దాంట్లో అందులో వేసి ఉంచితే నీళ్ళన్నీ కారిపోతాయి. ఇలా నీళ్ళు కారిన తర్వాత ఈ ఆకుని ఏదైనా క్లాత్ మీద వేయండి. మన ఇంట్లో పాత చీరలైనా లేదంటే ఇలా పంచలైనా ఉంటాయి కదండి, అలాంటి దాని మీద ఇలా వేసుకొని శుభ్రంగా అంతా పరండి. పరిసిన తర్వాత ఇదే క్లాత్ని కప్పేయండి. అలాగా ఆరనివ్వాలి, ఎందుకంటే ఇలానే ఉంచితే ఏమైనా ఏగులు దోమలు ఏమైనా మోగుతాయి. కాబట్టి మళ్ళీ క్లాత్ అనేది కప్పేసి ఒక 2 గంటలు పక్కన ఉంచండి. తడి అంతా మనకి ఆరిపోవాలి. తడి మాత్రం అస్సలు లేకుండా చూసుకోండి. తడి ఉంటే పొడి అనేది నిల్వ ఉండదు. ఇలాగా ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసుకోండి. ఇదంతా ఆరిన తర్వాత గిన్నెలో తీసి ఉంచండి. పసుపు ఆకులు లాంటివి ఏవైనా వాడిపోయిన ఆకులు లాంటివి ఉంటే అవి తీసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీ కారంకి సరిపడా ఎండుమిర్చి వేయండి. అంటే కొన్ని ఎండుమిరపకాయలు కారంగా ఉంటాయి, కొన్ని ఎండుమిరపకాయలు కారం తక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేయండి. నేను ఒక పెద్ద కప్పుతోటి కప్పుడు వేశాను. తెలుస్తుంది కదండి వీడియోలో ఎన్ని వేసానో. కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు అనేవి మంటను సిమ్లో ఉంచి వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఇదే కళాయిలోని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టీ స్పూన్లు వేసి మంట సిమ్లోనే ఉంచి వేపండి. ఇది 80% వేగిన తర్వాత ఇందులోని ఒక చిన్న కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. ఇదంతా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన ఉంచండి. ఇదే కళాయిలోని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ అయితే వేయకండి, ఎందుకంటే పొడి అనేది బాగా ముద్దగా అయిపోతుంది. కాబట్టి తక్కువ ఆయిల్ వేయండి. తర్వాత ఇందులో పొనగంటి ఆకు ఉంచాం కదండి, ఈ ఆకుని ఇందులో వేసి మంటని సిమ్లోనే ఉంచి వేపుకోవాలి. మనకి ఇవన్నీ వేగేటప్పుడు మంట సిమ్లోనే ఉంచాలండి, హైలో ఉంచి వేపకండి. ఏవైనా ఇలాంటి పొడులు చేసేటప్పుడు సిమ్లోనే చక్కగా వేగితేనే ఆ పొడి అనేది నిల్వ ఉంటుంది, రుచి కూడా ఉంటుంది. దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. చూడండి ఇలా వేగింది కదండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇది చల్లగా అవ్వాలి. ముందు మనం వేపు ఉంచాం కదా ఎండుమిరపకాయలు, పప్పులు, అవి ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. ఇవన్నీ మాత్రం చల్లగా అయిన తర్వాతనే గ్రైండ్ చేయండి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి. చూడండి ఎండుమిరపకాయలు ఇలాగా పొడి అయ్యింది కదండి. ఇప్పుడు ఇందులోని శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు ఇవన్నీ వేపు ఉంచాం కదండి, వీటిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మిక్సీ అనేది తిప్పేకండి, కొద్దిగా ఆగి తిప్పండి. రుచికి సరిపడే ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇదంతా ఇలాగ పొడి అయింది కదండి. ఇప్పుడు ఇందులోని పొనగంటి ఆకును వేసుకొని పొడి చేసుకోండి. సగం వేయండి ఫస్ట్. సగం వేసిన తర్వాత మిక్సీ కొంచెం స్లోగా కొంచెం తిప్పండి, లేదంటే బాగా ముద్దగా అయిపోతుంది. ఇలా సగం నలిగిన తర్వాత ఉన్న ఆకును కూడా ఇందులోని వేసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు వేసుకోండి. చింతపండు కూడా ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేయండి. కొద్దిగా ఇలాగ ముద్దగా అవుతుంది, ఏం పర్వాలేదండి. ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా ఆరనివ్వండి. ఆరితే కొంచెం పొడిగా అయిపోతుంది. చింతపండు వేయడం వల్ల కొద్దిగా ఇలాగ వెల్లుల్లిపాయలు వేసాం కదండి, ఇలా కొంచెం ముద్దగా అవుతుంది. ఆ 2 వేయకపోతే పొడి అనేది రుచి రాదు. ఎక్కడైనా ఉండల్లాగా ఉన్నవి స్పూన్తో అంటే ఇలా వచ్చేస్తాయండి. ఇదంతా ఆరిన తర్వాత గాజు సీసాలో ఎత్తిపెట్టుకుంటే మీకు నిల్వ ఉంటుంది.
పొన్నగంటి ఆకు పొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.